పోసాని కృష్ణమురళికి అయితే ఇక ఇప్పట్లో బయటకు వచ్చేది లేదు. మళ్ళీ మరొకసారి రిమాండ్ విధించడం జరిగింది. ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లో పోసాని విషయంలో మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గేటటువంటి ఉద్దేశంతో లేదు, వెంటాడేటటువంటి ఉద్దేశంతోనే ఉంది. తాజాగా దానికి సంబంధించినటువంటి ప్రక్రియ నడిచింది. నిన్న హైకోర్టులో ఓ పక్కన ఏదైతే సిఐడి ఇచ్చినటువంటి నోటీస్ మీద తను అడిగినటువంటి వెంటనే అక్కడైతే వెసులుబాటు రాలేదంటే లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఆ లంచ్ మోషన్ పిటిషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అంగీకరించలేదు కోర్టు. దాంతో ఆటోమేటిక్గా మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళడం, మ్యాజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో ఇప్పుడు పోసాని మరొకసారి జైలుకు వెళ్ళక తప్పలేదు. పోసానికి సంబంధించి తాజాగా లేటెస్ట్ వ్యవహారాల్లో జరుగుతున్నటువంటిది అయితే తనని ఇప్పట్లో బయటికి రానిచ్చే ఉద్దేశం అయితే కనిపించడం లేదు. అది ప్రతి జనసేన కార్యకర్తకు కానీ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు కానీ ఆ కోరిక బలంగా కూడా ఉంది. తనని ఎట్టి పరిస్థితుల్లో వదలడానికి వీల్లేదు అన్నటువంటి పాయింట్ అందులో భాగంగానే జరుగుతున్నటువంటి ప్రక్రియ అని చెప్పాలి. మరొక వైపున పోసాన్ని నిన్న మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో కంటతడి పెట్టారు అన్నటువంటిది మరో ప్రధానమైనటువంటి అంశం. ఏదైతే తనని ఇబ్బంది పెడుతున్నారని, తనని కనీసం ఒక చోట నుంచి ఇంకో చోటకి తిప్పుతున్నారు, ఒక 2 రోజులు దాటితే నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నటువంటి మాట కూడా చెప్పుకొచ్చారు. గుంటూరు కోర్టులో పోసాన్ని తరపున వాదనలు అయితే ముగిసిపోయినాయి. జడ్జి సమక్షంలో కన్నీరు పెట్టుకుని తప్పు చేస్తే నరికేయండి అన్నాడు పోసాని. నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, 2 ఆపరేషన్లు స్టెంట్లు వేశారు అంటూ కోర్టులో వాపోయారు. 2 రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్య చేశారని అన్నారు. అయితే కోర్టులు అట్లాంటి బెదిరింపులు లెక్క చేయవు, ఆటోమేటిక్గా ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెప్తుంటాయి.